ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ఆశా వర్కర్స్ ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలని, అన్ని రకాల సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేను ఖచ్చితంగా చెప్పగలను, అందరి దగ్గర ఈ ఆశా యాప్ లాగిన్ ఉందా, అసలు తెలుసా, అసలు ప్రతి ఏఎన్ఎంఏపీ హెల్త్ యాప్ లో ఒక ఎన్సిడి సర్వే చేయాలి. ఐడీలు ఆశా దాంట్లో ఏ యాప్ ఉన్నా సరే ఎందుకు అంటే మీకు 10,000 వేతనం ఇస్తున్నాం కదా. ఇప్పుడు సూపర్వైజర్లకు కానీ ఏఎన్ఎంలకు కానీ జీతాలు ఎంత వేలల్లో లక్షల్లో ఉన్నాయి. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి ఎక్కువ కాబట్టి చాలా మంది ఆశా వర్కర్లు హార్ట్ అటాకులతో చనిపోతున్నారు. కనీసం నెలలో 4-5 ఆశా వర్కర్లు రాసిపోతున్న పరిస్థితి ఉంది. మన పని ఏదైతే ఆశా వర్కర్ పని మాత్రమే ఉందో అంటే ప్రశాంతంగా మన పని మనం చేసుకుపోతాం. కానీ అట్లా కాకోకుండా అనేక పనులు, అన్ని పనులు మన వారానికి ఒక సర్వేలు ఒక సర్వే కాకుండా ఒకేసారి 3 రకాల సర్వేలు ఇవ్వటం, ఒకేసారి చేయాల్సిందే ఒత్తిడి చేయటం, ఈ రకంగా విపరీతంగా ఆశా వర్కర్ల మీద పనిభారాలు వేస్తున్నారు. సర్వేలు ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వాలని కానీ గ్రామాల్లో ప్రజల సర్వేలకు వెళ్తే ఎన్నిసార్లు వస్తారమ్మా, పొద్దాక ఆ సర్వే ఈ సర్వే అంటున్నారు. కొంతమంది అయితే మా గుమ్మం తక్కువద్దు, మా గుమ్మం మీరు తక్కువకుండా మీరు వెళ్ళిపోండి, ఏదన్నా క్యాన్సర్ మీ గురించి క్యాన్సర్ సర్వే చేస్తున్నామా అమ్మ, టీబీ సర్వే చేస్తున్నా, మా దగ్గర మాట్లాడబాకమ్మా, అసలు ఆ విషయాలు మా దగ్గర తీసుకురాబాక అంటే ఒకవేళ మనం మాట్లాడే మాటకే వాళ్ళకి ఆరోగ్యాలు పాడైపోయినట్టు కూడా ప్రజలు మాట్లాడుతున్నారు. ఆ విధమైన కింది స్థాయిలో మనం చేసే పని అధికారులకు కానీ ఎవరికి మన ఏ వైద్యులకు అర్థం కాకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని పై అధికారులు అందరికీ తెలుసు. ఆ విషయం డిమాండ్ కోసం ఇక్కడికి వచ్చినటువంటి నిలబడాలా ఏదైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మన యూనియన్ పిలుపుల్లో మనం అందరం సిద్ధంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఈ రోజున ఆశా వర్కర్లకి మన మండలంలో సిఐటిగా మనం అందరం పాలుభాగస్తులు అవ్వాలి. సిఐటి ఇచ్చిన ప్రతి పిలుపుల్లో మనం పాల్గొవాలి. నాయకులు మాట్లాడారు, ఐక్య పోరాటాలకు మనం అందరం సిద్ధంగా ఉండాలి. రాబోయే రోజుల్లో రంగాలు వేరు కావచ్చు, కానీ కార్మికుల యొక్క ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు కూడా సిఐటి పిలిపించిన ప్రతి కార్యక్రమంలో మండలం కానివ్వండి, జిల్లా కానివ్వండి, మనమందరం ఐక్యంగా ఉద్యమాల్లోకి ముందుకు రావాలని, గ్రామాల్లో ఉన్నటువంటి మనమున్న అంగన్వాడీ, ఐకేపీ, మిడ్ డే మీల్, స్కూల్ స్వీపర్స్ అందరము ఐక్యంగా మన యొక్క పోరాటాలు ముందుకు తీసుకెళ్తే ఈ ప్రభుత్వాలు మనకి దారిలోకి వస్తాయి. కాబట్టి ఈరోజు వేతనం కావచ్చు, రేపొద్దున మరొక డిమాండ్ కావచ్చు, సమస్యలు ఏదైనా కావచ్చు, సిఐటిగా మన జోలికి ఏ ప్రభుత్వాలు, ఏ రాజకీయ నాయకులు, ఏ అధికారులు కూడా మన మీదకి రావడానికి సాహసం చేయరు. ఆ విధంగా రాబోయే రోజుల్లో ఆశా వర్కర్లకు బలమైన సంఘంగా సిఐటి అడుగు జాడల్లో నడుస్తూ భవిష్యత్తులో మనం ఏదైతే కర్తవ్యాలుగా పెట్టుకున్నామో వాటి అమలు కోసం మనం అందరం ఉమ్మడిగా పట్టుబట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎక్కడ ఉంటారు, అక్కడ వాళ్ళ అత్తగారు మానసికమైన ఒత్తిళ్లకు గురై అనారోగ్యాలు పాలై చనిపోతున్న పరిస్థితి. మనం అనేక రకాల డిమాండ్స్ డిఎంఎన్హెచ్ ఆఫీసుల దగ్గర కానీ కమిషనరేట్ దగ్గర నుంచి కానీ అనేక సర్కులర్లు తెచ్చుకుని రాయాల్సిన అవసరం లేదు అని. కానీ ఎంతమంది ఏఎన్ఎంస్, ఎంతమంది డాక్టర్లు ఆసరాగా చేసుకుని రికార్డులు రాయొద్దని ఎవరైనా చెబుతున్నారా? హెచ్ఓ గారు ఇచ్చిన సర్క్యులర్ కానీ కింద స్థాయిలో అమలు అవటం లేదంటే అది మన బలహీనతే. అమలు చేయించుకో, ఖచ్చితంగా మేము రికార్డులు రాయం. అలాగే అధికారులు వెల్నెస్ సెంటర్లో కూర్చోమని చెబుతున్నారు. 9 గంటలకి సిహెచ్ఓ గారు వస్తారు, 10:30కి ఏఎన్ఎం గారు వస్తారు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు సిహెచ్ఓ గారు వెళ్ళిపోతారు. 5 గంటల దాకా ఏఎన్ఎం గారు చంపేసుకుని ఫేస్ చేసుకుని ఏఎన్ఎం గారు వెళ్ళాలి. సిహెచ్ఓ గారు కూడా ఉన్నాయి అంటే ఇవి 10:30కి వస్తారు, 5ంటి ప్రతిదీ కూడా ఏఎన్ఎం గారు, సిహెచ్ఓ గారు మధ్యలో కూడా మనలో మనకి కూడా ఐక్యత లేకపోతున్నాము. మన సమస్యలు పిఎస్సి స్థాయిలో పరిష్కరించుకోలేకపోతున్నాము. అలాగే ఈరోజు కనీస వేతనం కోసం ధన్యవాదాలు. ఇప్పుడు ధనశ్రీ గారు మాట్లాడతారు.
రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల నుంచి వచ్చిన ఆశా వర్కర్లందరికీ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో గర్భవతులకి, బాలింతలకి, పిల్లలకి సేవలు చేస్తూ మాతా శిశు మరణాలు తగ్గించడమే ధ్యేయంగా మనము పనిచేస్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే డెలివరీ అవ్వాలి, హోమ్ డెలివరీలు అవ్వకుండా ఉండటం కోసం అప్పుడు మనం తీసుకున్నప్పుడు మీరు మోటివేట్ చేయండి చాలు అని చెప్పారు ఆ రోజు చెప్పినప్పుడు కనీస వేతనం మనకు అప్పుడు పనిని బట్టి పారితోషికం ఉండేది. పనిని బట్టి పారితోషికం ఉన్నప్పుడే ఉద్యోగాలు హ్యాపీగా చేసుకున్నాం. ఆ టైంలో ఆ పని ఉంటే పనికి వెళ్ళేవాళ్ళం, లేకపోతే వేరే పని చూసుకునేవాళ్ళం. ఈరోజు కనీసమే మనకి గౌరవ వేతనం 10,000 రూపాయల వేతనం ఇచ్చిన తర్వాత ఎలా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు మీకు 10,000 రూపాయల వేతనం ఇస్తున్నాం కదా, అదేదో 1,00,000 రూపాయల జీతం ఇచ్చినట్టు 10,000 రూపాయల వేతనం ఇస్తాం కన్నా వాళ్ళు మన ఏఎన్ఎంలు కానీ, మన డాక్టర్లు కానీ, సూపర్వైజర్లు కానీ మీకు జీతాలేంటి స్వచ్ఛందంగా వచ్చారన్న వాళ్ళు ఈరోజు 10,000 రూపాయల వేతనం తీసుకుంటున్నామని మన మీద ఆక్రోశం అక్కసుతా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మీరు 10,000 రూపాయల వేతనం తీసుకుంటున్నారు కదా, మీరు ఈ పని చేయండి, ఎన్సీడీ సర్వే చేయండి, ఫ్రైడే టైడల్ చేయండి, ఏదైనా సరే ప్రతి ఒక్క ఆన్లైన్ పని కూడా మనతోనే చేపిస్తూ ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ సర్వే వచ్చింది సచివాలయాలకు సంబంధించి. ఆ ఫ్యామిలీ సర్వే కూడా సచివాలయం వాళ్ళు చేయాల్సిన సర్వేని కూడా ఏఎన్ఎంస్, కొంతమంది సూపర్వైజర్లు, అధికారులు, ఆశా వర్కర్లతోనే చేపిస్తున్న పని ఉంది. ఈరోజు రాష్ట్రంలో 40,000 మంది ఆశా వర్కర్లు ఉంటే ప్రతి ఒక్క ఆశా వర్కర్ ఫోన్ లో ఏఎన్ఎం ఏపీ హెల్ప్ యాప్. మాది కుంచినపల్లి గ్రామం అండి. ఆశా వర్కర్ గా వర్క్ చేస్తున్నాను నేను. మా తాడేపల్లి మండలం తాడేపల్లి పిఎస్సీలో వర్క్ చేస్తున్నాను. మాకు చాలా సమస్యలు ఉన్నాయండి, కానీ మా సమస్యలు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. మాకైతే వర్క్ అయితే మేము ఏఎన్ఎం వర్క్ కూడా మేము చేస్తున్నాం. మాకు సరిపడా జీతం అయితే రావట్లేదు. మేము కష్టపడే కష్టానికి సరైన ఫలితం జరగట్లేదు. మేమైతే జాయిన్ అయిన దగ్గర నుంచి మేము ఇక్కడ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి, అంటే బిడ్డ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మేము సేవలు అందిస్తున్నాం వాళ్ళకి. ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి వేయవలసిన వ్యాక్సిన్స్ కానీ, ఆ బిడ్డ పెరిగిన తర్వాత ఆ బిడ్డకి ఇవ్వాల్సిన సేవలు కానీ, తర్వాత ఆమె పెళ్లి చేసుకొని మరలా తర్వాత చనిపోయే వరకు కూడా మేము వాళ్ళకి సేవలు అందిస్తున్నాము. కానీ మా సేవల్ని ఎవరు గుర్తించట్లేదు. మళ్ళీ ఇంకొకటి అండి, మాకు చాలా సమస్యగా ఉంది. మేము ఒక ఏరియాలో మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు, కానీ తర్వాత మళ్ళీ వేరే ఏరియాకి, ఈ ఏరియాకి సరిపడా మీకు పాపులేషన్ లేదు, వేరే ఏరియాలో వర్క్ చేయాలని చెప్తున్నారు. మమ్మల్ని జాయిన్ చేసుకునే పరిస్థితి ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న వ్యక్తి అయి ఉండాలి, ఆ ఏరియాలో ఉన్న పరిధిలో ఉన్న అందరూ మీకు తెలిసి ఉండాలని చెప్పి జాయిన్ చేసుకున్నారు. కానీ మీకు ఇప్పుడు పాపులేషన్ తగ్గిపోయింది, పక్క ఏరియాకి వెళ్ళమంటున్నారు. మాకు ఇచ్చే 10,000 రూపాయల్లో మాకు ఒక 5-6 వేల రూపాయల ఖర్చులకే మాకు ఛార్జీలకే అయిపోతున్నాయండి. అది చాలా బాధగా ఉంది. దాని గురించి మేము చాలా సఫర్ అవుతున్నాము. చాలా మంది ఆశాలను అలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మాకు వచ్చే వేతనంలో పిఎస్సీలకు పిలిపిస్తారు మీటింగ్లని, అదని ఇదని. నెలకొచ్చి ఒక 5-6 సార్లు పిఎస్సీలకు తిరగడానికే సరిపోతుందండి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆటోలకు వెళ్ళాలంటే ర్యాపిడ్ బుక్ చేసుకున్న ఎంతైనా సరే 100 రూపాయలకి 200 అయిపోతున్నాయి. అలా చాలా ఖర్చులు అయిపోతున్నాయి. ఇలా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అలాగే ఏపీ ఏఎన్ఎం హెల్త్ అని ఒకటి ఏపీ ఏఎన్ఎం హెల్త్ ఉంటుందండి, అది ఏఎన్ఎంస్ చేయాల్సింది. కానీ దాన్ని మా యాప్ లో ఎక్కిచ్చేసి, మా ఫోన్ లో ఎక్కిచ్చేసి మీరు ఇది మొత్తం చేయాలి, మొత్తం మీరే చేయాలని చెప్పి ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఒత్తిడి వల్ల ఆశాలు వారానికి ఒకళ్ళిద్దరు చాలా చనిపోతున్నారని చాలా సఫర్ అవుతున్నారు. కానీ ఇది మాత్రం ఖండించాలని మేము బలంగా కోరుకుంటున్నామండి. నా పేరు కే శ్యామల, ఆశా వర్కర్, కుంచినపల్లి, తాడేపల్లి మండలం, కుంచినపల్లి గ్రామం అండి. నేను గుంటూరు అర్బన్ నుంచి వచ్చానండి. మాకు అర్బన్ లో ఎలా ఉండిద్ది అంటేనండి, పల్లెటూరులో 1000 మందికి 1600, 2000 మందికి ఒక ఆశ అయితే, మాకు అర్బన్ లో 5000, 6000 పాపులేషన్ కి ఒక ఆశా వర్కర్ నే తీసుకుంటున్నారండి. 5000 మందికి మేము చేసేటప్పటికే వరకు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళేపాటికి ఏది ఎలా జరుగుతుందో మాకు తెలియట్లేదు. అలా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, డెలివరీస్ కి అటెండ్ అవ్వాలి. ఇవే కాదు, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించడానికి, పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు మరణం డెత్ అయ్యే వరకు కూడా అన్ని మేమే ఎంటర్ చేసుకోవాలండి. అంతవరకే కాకుండా మాకు జీతం ఒక 10,000 అని గత ప్రభుత్వంలో మాకు 10,000 అనే దాంతో సచివాలయానికి ఒకళ్ళని మ్యాపింగ్ చేయడం జరిగింది.
సచివాలయ పరిధిలో ఉన్న పాపులేషన్ మొత్తం మేము వర్క్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు పెరుగుతున్న ధరల ప్రకారం మాకు ఆ 10,000 ఏమాత్రం సరిపోవట్లేదు. అర్బన్ 5,000 మంది తిరిగేపాటికి బండిలో పెట్రోలే ఒక రోజుకి 100 రూపాయలు అవుతుంది. మాకు అక్కడ మీటింగ్లు అంటే మేము అక్కడికి వెళ్ళడానికి కూడా మాకు అవి సరిపోవట్లేదు ఇచ్చేయమని. మాకు ముఖ్యంగా జీతం కావాలని ఫస్ట్ కోరుకుంటున్నాం మేము. అంతేకాకుండా మాలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, హార్ట్ ప్రాబ్లమ్స్, మానసిక ఒత్తిళ్లతో. ఇలా రండి, అలా చేయండి, మీరు ఈ పనే చేయాలి, ఎంతవరకే చేయాలి, మీకు ఇక్కడ వరకు అని చెప్తున్నారు. అలా మాలో కూడా ఈ మధ్య కాలంలోనే ఒక 48 సంవత్సరాల అమ్మాయి చనిపోవడం జరిగింది. మాలో చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం మేము. మాకు ముఖ్యంగా హెల్త్ కార్డు అనేది మేము అందరికీ ఆరోగ్యం ఇస్తున్నాం. మాకు అనేది ఆరోగ్యం లేకుండా ఉంది. మాకు మొదటిగా ఆరోగ్య పరంగా హెల్త్ కార్డు మా ఫ్యామిలీ అందరం చూపించుకోవడానికి హెల్త్ కార్డు కావాలని కోరుకుంటున్నాం. తర్వాత జీతం కావాలని కోరుకుంటున్నాం. మాలో డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఏఎన్ఎంలు చేసిన వాళ్ళు ఉన్నారు, జిఎన్ఎంలు చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి తగ్గట్టుగా మళ్ళీ వేరే ఉద్యోగానికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. మేము ప్రతి ఒక్కరు ఇవ్వాలని ముందుగా కోరుకుంటున్నాం. ఫోన్ మాకు ముఖ్యమే, కానీ మా పర్సనల్ ఫోన్లో వేసుకొని వర్క్ చేయడం కూడా జరుగుతుంది. ఆ ఫోన్లు పనిచేయట్లేదు. మాకు సిమ్ ఇచ్చారు, కానీ ఆ సిమ్ ని మా పర్సనల్ ఫోన్ లో వేసుకొని చేస్తున్నాము. ఆ ఫోన్ పనిచేయట్లేదు. ఫోన్ అని కాదు, అది మేము చెప్పినా అది రాదు. కానీ మా అందరికి ఆరోగ్యం కావాలి, ఫస్ట్ ఆరోగ్యం కావాలి మా అందరికి. మేము కూడా వాళ్ళతో పాటు అందరికి సెలవులు కావాలి. ముఖ్యంగా మాకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మా ఫ్యామిలీలో మా బిడ్డలకి, మా హస్బెండ్ కి, మా అత్తయ్య గారికి, మా మావయ్య గారికి అలా ఏదన్నా మాకు సమస్యలు వస్తే మాకు ముందుగా వెళ్తే మాకు సెలవు కావాలని కోరుకుంటున్నాము, జీతం కావాలని కోరుకుంటున్నాము. మేము ఎంత పనైనా చేస్తాము. మాకైతే అంతవరకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.